మై డియర్ ఫ్రెండ్స్, మన ఇండియన్ ఫ్యామిలీస్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇవాళ మనం డిస్కస్ చేద్దాము ఈ విషయం గురించి. మన ఇండియన్ ఫ్యామిలీస్లో మన సొంత వాళ్ళతోనే ఎలా మాట్లాడాలి అది మనకు తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు పిల్లలు ఉంటారు మన ఫ్యామిలీలో, కిడ్స్. వాళ్ళు ఒకవేళ వాళ్ళ చదువులో మంచిగా పర్ఫామ్ చేయకపోతే, మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే, మనం ఇమ్మీడియట్గా వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాము, వాళ్ళని తిడతాము, ఎన్నో సిచ్యువేషన్స్లో వాళ్ళని కొడతాం కూడా. ఇలాంటి బిహేవియర్తో మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఫ్యామిలీ మెంబర్స్ లోపట్నే టాక్సిక్ బిహేవియర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది. పిల్లలకి పేరెంట్స్ అంటే పడతలేదు, పేరెంట్స్కి పిల్లలు అంటే పడతలేదు. వేరే ఆప్షన్ ఏది లేదు కాబట్టి ఒకటే ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకరితో ఒక పని మనం చేపియాలి అంటే వాళ్ళకు మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళని తిట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆ పని మంచిగా చెయ్యలేరు. పైకేని మిమ్మల్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్తో చూడరు. వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం నాశనం అయిపోతుంది. ప్లస్ వాళ్ళు భయంకరంగా స్టబ్బర్న్గా తయారవుతారు. ఇది కిడ్స్ విషయము. మన ఇంట్లల్లో పెద్దవాళ్ళు కూడా చాలా టాక్సిక్గా ఒకరితో ఒకరు బిహేవ్ చేస్తారు. ఒక హస్బెండ్ జాబ్ పోయిందనుకోండి, లేకపోతే ఒక హస్బెండ్ బిజినెస్లో లాస్ వచ్చిందనుకోండి, వైఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? హస్బెండ్ చేయి పట్టుకొని, నేను నీ ఎంబడి ఉన్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ, డు నాట్ వరీ అని యాక్చువల్గా చెప్పాలి. కానీ వైఫ్ హస్బెండ్ తోని టాక్సిక్గా బిహేవ్ చేస్తారు. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అందరూ అని నేను అంటలేను. వైఫ్ ఏమంటారు? హస్బెండ్ ముఖం పైననే, నేను ముందే చెప్పిన ఈ బిజినెస్ చేయొద్దని, దానివల్ల లాస్ వచ్చింది. అదే జాబ్ పోయిందనుకోండి, వేరే జాబ్ వెతుక్కునే వరకు టైం పడింది అనుకోండి హస్బెండ్కి, ఒక 2 months 3 months 6 months, వైఫ్ మళ్ళీ హస్బెండ్తో చాలా టాక్సిక్గా బిహేవ్ చేస్తారు. ముఖం పైనే అంటారు, అసలు నువ్వు చాతగాని వాడివి, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలాగో అలాగ జాబ్ తెచ్చుకో, ఫ్యామిలీ ఎలా గడుస్తుంది అని ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు. అలా మాట్లాడితే ఆ హస్బెండ్కి ఉన్న కాన్ఫిడెన్స్ అంతా నాశనం అయిపోతుంది. అదే మనము టాక్సిక్గా బిహేవ్ చేసే ప్లేస్లో వైఫ్ ఆ హస్బెండ్ చేయి పట్టుకొని, ఐ నో మీరు బిజినెస్లో ట్రై చేశారు కానీ లాస్ వచ్చింది, సో ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ టైం ఈ బిజినెస్లు ట్రై చేయకండి, జాబ్ చేసుకోండి అని చెప్పొచ్చు. లేకపోతే జాబ్లో ఒక జాబ్ పోయి వేరే జాబ్ వచ్చే వరకు చాలా టైం పడుతుందనుకోండి హస్బెండ్కి, ఆ హస్బెండ్ని ఇన్సల్ట్ చేసే కంటే మంచిగా ప్రేమతో చెప్పొచ్చు, ఐ నో మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు, అయినా మీకు జాబ్ దొరకలేదు, ఐఎమ్ దేర్ విత్ యూ, మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, ఇంకా ట్రై చేయండి, వేరే స్టేట్లో ట్రై చేయండి అని చెప్పొచ్చు. మన వాళ్ళకి మనమే కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు. సో రిమెంబర్ దిస్, ఇండియన్ ఫ్యామిలీస్లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ మన వాళ్ళతో మనమే టాక్సిక్గా బిహేవ్ చేస్తాము. మన వాళ్ళతోనే మనకు ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీలా మనం హ్యాపీగా ఉండాలి, మన పిల్లలు మన మాట వినాలి, మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఎప్పుడు మన వాళ్ళని మనము ఇన్సల్ట్ చెయ్యొద్దు. మనకు ఎంత కోపం వచ్చినా, మనకు ఎంత బాధ అయినా మన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు చదువు అన్నా, కెరియర్ అన్నా దేంట్లో కూడా ముందుకి వెళ్ళగలుగుతారు. ప్లస్ మీ రిలేషన్షిప్ కూడా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నాతో పర్సనల్గా ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడేది ఉందంటే నాదొక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. సో సింపుల్గా onewaytolife.com వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఇప్పుడు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది, onewaytolife.com అని. మొత్తం వెబ్సైట్ చదవండి. వెబ్సైట్ టాప్లోనే లోగో కింద వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా నాకు ఒక మెసేజ్ పంపించండి, హాయ్ వికాస్ అని.
మనము మీ లైఫ్లో ఎనీ కన్సర్న్, ఎనీ ప్రాబ్లం విత్ రిగార్డ్స్ టు కరియర్, రిలేషన్షిప్, జాబ్స్, బిజినెస్, ఇంకా మా దగ్గర ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో టేక్ కేర్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అండ్ మన వాళ్ళతో మనము రెస్పెక్ట్ఫుల్గా, మోటివేటింగ్గా బిహేవ్ చేద్దామని ఒక ప్రామిస్ మనం చేసుకుందాం. బాయ్.